హలో. నేను ఎవరు ఏంటి అనేది మీకు అనవసరం. నేనొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటా ఇన్ఫర్మేషన్? బంజరాయిల్స్లో గెస్ట్ హౌస్లో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతోంది. ఇల్లీగల్ యాక్టివిటీసా? అది బంజారాహిల్స్ గెస్ట్ హౌస్లోనా? ఎవరండి మీరు? ఏం చెప్తున్నారు? నా పేరు అడ్రస్ మీకు అనవసరం అని చెప్పాను కదా. మీరు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తే మీకు ఆ ప్రమోషన్ వస్తుంది. ఆ గెస్ట్ హౌస్లో డబ్బు, పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అక్కడికి వెళ్తే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఆ వ్యక్తిని మీరు పట్టుకుని అరెస్ట్ చేశారు అంటే మీకు ప్రమోషన్ దొరుకుతుంది. హలో, మీరెవరో ఏంటో తెలియకుండా నేను ఎలా వెళ్ళేది? మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. బై ది వే, వెళ్తూ వెళ్తూ మీతో పాటు ప్రెస్ని, మీడియాని కూడా తీసుకెళ్ళండి. ఈ న్యూస్ మీకు హైలైట్ అవుతుంది. ఆలస్యం చెయ్యకండి ఇన్స్పెక్టర్. చేజేతులారా మీ ప్రమోషన్ని చేజార్చుకోకండి. త్వరగా అక్కడికెళ్తే మీరు ఆ పర్సన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. మీరు కోరుకుంటున్న ప్రమోషన్ కూడా మీకు దొరుకుతుంది. త్వరగా వెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. ఇప్పుడే మీకు ఆ అడ్రస్, లొకేషన్ పెడుతున్నాను. ఓకే మేడం, ఇప్పుడే వెళ్తాం. ఇలా రండయ్యా, మనం అర్జెంటుగా ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. పదండి. ఓకే సార్. పోనీ. హలో మీడియా. కాసేపట్లో బేబీ, గౌతమ్ గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడికి పోలీసులు, మీడియా కూడా వెళ్తారు. ఆ తర్వాత హడావిడి జరుగుతుంది. గౌతమ్ అదితి సొంతమవుతాడు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చానని కూడా ఎవ్వరికీ తెలీదు. నా సింహం మార్చేస్తాను కాబట్టి. ఇంట్లో ఎవరూ లేరా? ఉన్నారు. మరి ఎక్కడ కనిపించరేంటి? అందరూ బయటికి వెళ్ళినట్టున్నారు. అదేంటి, మనం వచ్చినప్పుడు వాళ్ళు లేకపోవడం ఏంటి? ఎందుకు పేషెంట్ ఎక్కడ? గదిలో ఉన్నట్టున్నారు. పద గౌతమ్. పేషెంట్ రాలేని స్థితిలో ఉంటే నీతో వచ్చాను, కానీ రోజు ఇలా రావడం కుదరదు. పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ష్యూర్ గౌతమ్. అది పేషెంట్తో మాట్లాడి కన్ఫర్మ్ చేద్దాం. నువ్వు రా రా.
ఏంటి అదితి, రూమ్లో ఎవరూ లేరు? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు గౌతమ్. మరి హార్ట్ పేషెంట్ని చూడాలి అది ఇది అన్నావు. ఆ, అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? అవును. నిన్ను కావాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు? నీతో పర్సనల్గా మాట్లాడదామని. జోక్ చేస్తున్నావా? నో గౌతమ్, ఐఎమ్ సీరియస్. ఇప్పుడు మన మధ్య ఒక స్వీట్ కాన్వర్జేషన్ నడుస్తుంది. మనం చాలా పర్సనల్ మ్యాటర్ డిస్కస్ చేయబోతున్నాం. అసలు నీకు బుద్ధుందా? నాతో మాట్లాడడానికి ఎంత దూరం తీసుకొస్తావా? అనవసరంగా నిన్ను నమ్మి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. అక్కడ పేషెంట్స్ని కూడా వదులుకొని వచ్చాను. గౌతమ్, ఆగు గౌతమ్. అడ్డు తప్పుకో అదితి. నేను నిన్ను వెళ్ళనివ్వను గౌతమ్. ఈరోజు నాది, సారీ మనది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు నా సొంతం కాబోతున్నావు గౌతమ్. మనం ఒకటి కాబోతున్నాం. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక అదితి. బిహేవ్ యువర్ సెల్ఫ్. సారీ, ఈరోజు నేను సెల్ఫిష్గానే బిహేవ్ చేయాలనుకుంటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు అదితి. ఐ నో గౌతమ్, బట్ నాకు వేరే దారి లేదు. మాట్లాడితే అహల్య గొప్పది, అహల్య మంచిది, నాకు వారసునిచ్చింది అంటున్నావు కదా. నీకు వారసుడే కావాలనుకుంటే అది నేను కూడా ఇవ్వగలను. నన్ను ప్రేమించి అహల్యని పెళ్లి చేసుకున్నావు. నువ్వు అహల్యతో తొందరపడ్డావనే కదా నన్ను కాదని దాన్ని కట్టుకున్నావు. ఇప్పుడు నేను కూడా తొందరపడాలనుకుంటున్నాను. నీ వల్ల నేను కూడా తల్లైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా. అసహ్యంగా మాట్లాడక అదితి. నువ్వు చదువుకున్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదా ఇంతేనా నీ క్యారెక్టర్? నన్ను ఇలా మార్చింది నువ్వేరా. నీ వల్లే నేను ఈ స్థితికి దిగి రావాల్సి వచ్చింది. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే ప్రాణం, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేనని 1,00,000 సార్లు చెప్పాను. ఒక్కసారైనా నువ్వు విన్నావా? నన్ను పెళ్లి చేసుకున్నావా?